హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను. నేనైతే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే టాటా బండ్లకి రస్ట్ వచ్చిద్దా. సో చాలా మంది అడిగే క్వశ్చన్ ఇది, నన్ను కూడా చాలా మంది అడిగారు. 2020లో కొన్నాను అనమాట. ఇప్పుడు కొన్ని 4 years అవుతుంది కారు కొని. సో దీనికి కూడా రస్ట్ వచ్చింది. ఎక్కడ వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది మీకు క్లారిటీ వీడియోలో చెప్తాను. అండ్ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. సో మీకు చూపిస్తాను ఎక్కడ రస్ట్ స్టార్ట్ అయిందో. కనిపిస్తుంది క్లారిటీ. ఎక్కడైతే రస్ట్ స్టార్ట్ అయింది వచ్చింది మొత్తం బర్న్ చేయించి చిన్న మొత్తం వెల్లింగ్ చేయించేసి మళ్ళీ నీట్గా అయితే పెయింట్ చేయించేసింది. మళ్ళీ అక్కడ ఇక్కడ రస్ట్ ఎందుకు వస్తుందంటే ఈ టైర్ నుంచి మట్టి వస్తుంది కదా, ఈ ప్లేస్లో మొత్తం పేరుకుంది. సో మనం సరిగా క్లీన్ చేసుకోకపోతే కంపల్సరీ రస్ట్ వచ్చింది. అక్కడ రస్ట్ స్టార్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఇది మొత్తం తినేసిద్ది అనమాట కిందకి మొత్తం. సో మీరు ఇక్కడ చూసుకోండి, మీరు చెక్ చేసుకుని టాటా టియాగోకి ఇదే ప్రాబ్లం. యాక్చువల్గా దీనికి మైనస్ ఏంటంటే మడ్ గార్డ్స్ ఇవ్వలేదు. సో నేను తర్వాత షోరూంలో నెల్లూరులో అడిగా, ఒంగోలు అడిగా, గుంటూరులో అడిగాను. రీసెంట్గా 3 months బ్యాక్ కూడా సర్వీస్కి వెళ్ళింది కార్, ఫుల్ సర్వీస్కి. అప్పుడు కూడా మడ్ గార్డ్స్ అడిగాను. మడ్ గార్డ్స్ అయితే లేవు అంటున్నారు వాళ్ళు. ఆఫ్లైన్లో ట్రై చేసిన, ఆఫ్లైన్లో దొరకలేదు. ఆన్లైన్లో దొరకట్లేదు. షోరూంలో కూడా దొరకట్లేదు. సో కంపల్సరీ మడ్ గార్డ్స్ అయితే వేయించుకోండి. వేయించుకోకపోతే ఈ ప్రాబ్లం వస్తాయి. మా ఫ్రెండ్ది ఆల్ట్రాజ్ కార్ ఉంది, దానికైతే అది కొన్ని దగ్గర 1 year అవుతుంది. దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే అక్కడ మడ్ గార్డ్స్ ఇచ్చాడు. నాకు తెలిసి అయితే అక్కడ బురద పేరుకుని వాటర్ స్టోర్ అయ్యే రస్ట్ వస్తుంది అనుకున్నాను. మీరు అక్కడ రస్ట్ వచ్చిన తర్వాత కానీ పట్టించుకోకపోతే, చూసుకొని చేయించుకోకపోతే మీకు అలా ఫామ్ అయిపోయింది. మొత్తం కింద ఇదంతా పాడైపోయింది, మొత్తం లోపల తినేసింది మొత్తం తెలియకుండా. సో నా కార్కి అయితే ఇంకెక్కడ ఏ ప్లేస్లో రాలేదు, అక్కడే వచ్చింది. కింద అండర్ బాడీ కానీ ఎక్కడ రాలేదు. ఏ కార్కైనా సరే పెయింట్ పోయిన తర్వాత పెయింట్ కానీ సరే వేయించుకోకపోతే అక్కడ అయితే రస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. అది అందరికి తెలిసిన విషయమే. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకొని నీట్గా పెయింట్ వేయించుకోండి ఎక్కడ పెయింట్ పోతే. నాకు ఆల్రెడీ ఎదర బానెట్ దగ్గర చూపిస్తాను, చిన్నది పడింది. సో ఇక్కడైతే లైట్గా పెయింట్ అయితే పోయింది. ఇక్కడ మనకి పట్టించుకోకపోతే మాత్రం కంపల్సరీ రస్ట్ స్టార్ట్ అయిపోయింది కొన్ని ఇయర్స్ తర్వాత. మీ కెమెరాలో సరిగ్గా కనబడపోవచ్చు. సో చూడండి నాకు నీట్గా. టాటా కార్లకి ఇప్పుడు కొత్త కార్లకి అయితే నాకు తెలిసినట్టుగా ఎక్కడ దేనికి రస్ట్ స్టార్ట్ అవ్వలేదు. ఒక టియాగో మాత్రం కంపల్సరీ ప్రాబ్లం ఉంది. టియాగో ఉన్న వాళ్ళు మాత్రం కంపల్సరీ అక్కడ చెక్ చేసుకోండి. మడ్ గార్డ్స్ ఏదైనా ఆల్టరేషన్ చేయించుకోండి, లేదంటే అక్కడ నీట్గా క్లీన్ చేయించుకొని మనకి రస్ట్ రాకుండా నీట్గా కార్లో ఉన్న అండర్ బాడీ కోటింగ్ అయితే కొట్టించుకోండి రస్ట్ రాకుండా. సో అది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. నేను నా కార్కి మెయింటైన్ చేశాను. మీరు చాలా మంది చేసేది ఏంటంటే కింద ఎక్కడైనా రాళ్ళు అయితే తగిలినప్పుడు కింద అండర్ బాడీకి తగిలిద్ది. సో మీకు పట్టించుకోరు. సో అది కూడా చెక్ చేసుకుని అలా ఏదైనా తగిలిన తర్వాత మొత్తం కొట్టుకుపోద్ది కదా, అక్కడ కూడా తెలియకుండా అండర్ బాడీలో స్టార్ట్ అయిపోద్ది. ఎవ్రీ 2 months ఒకసారి హైడ్రాలిక్ మీద కార్ పైకి లిఫ్ట్ చేసుకొని కింద మొత్తం చెక్ చేసుకోండి. బాటంలో ఏమైనా తగిలింది ఏమైనా ఉందని. తగిలితే మాత్రం రబ్ చేయించుకొని నీట్గా పెయింట్ చేయించుకోండి. రస్ట్ అయితే రాదు. నా దానికి కూడా నేను చేసిన మిస్టేకే. మనం ఎప్పుడైనా కారు కడిగిస్తాం, పక్కన పడేస్తాం. అక్కడ మట్టి పేరుకొని రస్ట్ వచ్చింది. అక్కడ నేను క్లీన్ చేస్తూనే ఉంటాను, అప్పటికి జరిగింది. నాకు తెలిసి నేను చాలా మందిని అడిగాను టాటా టియాగోలో, అందరికి ఇదే ప్రాబ్లం అయితే చెప్తున్నారు. అక్కడ చిన్న స్టార్ట్ అవుతుంది, మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. అందుకు మీరు ఏం చేస్తారంటే మడ్ గార్డ్స్ చేయించండి, లేదంటే మాత్రం కంపల్సరీ అండర్ బాడీ కోటింగ్లో అక్కడ ఎక్కువ కొట్టించండి. అండర్ బాడీ కోటింగ్ 3M మోడ్ అయితే చాలా బాగుంది. ప్రమోషన్ వీడియో ఏం కాదు, నేను చేయించుకున్నాను కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంటుంది. ఆఫ్టర్ మార్కెట్లో ఎక్కడైనా సరే అండర్ బాడీ కోటింగ్ 3M ఉంటే కొట్టించుకోండి. ఇయర్లీ వన్స్ చెక్ చేయించుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కార్ వాష్ చేయించేటప్పుడు ఉప్పు వాటర్ ఉంటాయి కదా, ఉప్పు వాటర్తో కడిగించొద్దు. ఇన్కేస్ మన బీచ్ల దగ్గరికి గట్రా ఉప్పు వాటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు కారు మామూలు మంచి వాటర్తో సర్వీస్ చేయించుకోండి. సర్వీస్ చేయించుకోవడం కూడా ఎర్లీ మార్నింగ్ చేయించుకుంటే చాలా మంచిది. సో ఎందుకంటే మీకు ఇలా చూడండి హాట్ వాటర్ మార్క్స్ ఉన్నాయి కదా అద్దానికి. సో ఇవి రాకుండా చాలా నీట్గా ఉంటుంది అనమాట ఎర్లీ మార్నింగ్ కార్ కడిగించుకోవడం వల్ల. ఏ కార్కైనా సరే పెయింట్ పోయిన తర్వాత అక్కడ పెయింట్ వేయించుకోకపోతే రస్ట్ కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. ఇది టాటానే కదా, ఏ బ్రాండ్ అయినా సరే నాకు తెలిసి. సో మీరు ఏంటంటే పెయింట్ పోయినప్పుడు నీట్గా పెయింట్ వేయించుకొని కార్ మెయింటెనెన్స్ బాగుండాలి. అండ్ టియాగోకి అయితే మాత్రం 100% రస్ట్ అయితే అక్కడ కంపల్సరీ వస్తుంది. సో మీరైతే జాగ్రత్త చూసుకోండి. బురదలు ఎక్కువ తిరుగుతున్నారు, వర్షంలో కారు ఎక్కువ పెడుతుంటే మాత్రం అక్కడ కంపల్సరీ అయితే రస్ట్ వస్తుంది. నాకు తెలిసి అయితే చెక్ చేసుకుని వస్తారు మీ కారుకి కూడా. సో నా కార్కి అయితే 3 yearsకే స్టార్ట్ అయిపోయింది టాటా కారు. అది ఇప్పుడు జరిగి కూడా దగ్గర 3 నెలలు అలా అవుతుంది. మీకు ఈ వీడియో పెడదాం ఉన్నా కుదరట్లేదు. టాటా కార్ ఎగ్జిక్యూటివ్స్ ఎవరైనా చూస్తే ఈ వీడియో కంపల్సరీ అయితే ఇది నోటీస్ చేసుకోండి. సో ఫ్యూచర్లో కార్లకి ఆ ప్రాబ్లం లేకుండా చేసిన చిన్న మిస్టేక్ వల్ల సో కారు అంతా పాడైపోద్ది, వదిలేస్తా. ఈ ప్రాబ్లం అయితే రిసాల్వ్ చేస్తాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఎవరైనా సరే ఈ వీడియో చూస్తుంటే మీ దగ్గర మడ్ గార్డ్స్ ఉంటే నాకు చెప్పండి, నేను వేయించుకుంటాను. రీసెంట్గా 2 months బ్యాక్ అడిగినప్పుడు కూడా లేవు అంటున్నారు. ఆన్లైన్లో కూడా దొరకట్లేదు నాకు. అయితే నేనేం చెప్తాను ఫైనల్గా, ఏ కార్కైనా సరే రస్ట్ కంపల్సరీ వస్తుంది, కొంచెం ఆటో ఇటు. మా ఫ్రెండ్ది నెక్స్ట్ ఉంది 2016లో కొన్నాడు. దానికి ఇప్పుడు దాకా రస్ట్ రాలేదు. అండ్ నా క్లోజ్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆల్ట్రాజ్గా ఉన్నాడు. అది దగ్గర 1 year అవుతుంది. దానికి ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. సో దీనికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ వల్లే అయినా నేను అనుకుంటున్నాను. వాళ్ళు దీన్ని చూసిన మాట సార్ట్అవుట్ చేయాలి. సో నాకు కారు అన్ని పరంగా బాగుంది. సో మీరు ఎవరైనా సరే సెకండ్ హ్యాండ్లో టియాగో అంటే కళ్ళు మూసుకొని కొనేయండి. ఫ్యామిలీ వెహికల్ అనమాట. సో మీకు అన్ని పరంగా బాగుంటుంది. ఈ వీడియోలో ఇదే చెప్దాం అనుకుంటున్నాను. సో ఈ వీడియో కుదిరినంత మందికి షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది వెహికల్స్ ఉన్న వాళ్ళు చెక్ చేసుకోవడం వల్ల చాలామంది పాడైపోతుంది. నేను ఇప్పుడు 4 vehicles చూశాను అలాగే, అందుకనే ఈ వీడియో చేస్తున్నాను. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందు మన ఛానల్ మంచి వీడియోలు వస్తాయి. మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో వస్తాను. బాయ్ బాయ్.